హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో డార్క్ సీజన్ 2 గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో వచ్చేసి డార్క్ సీజన్ 3, అదేనండి లాస్ట్ సీజన్ గురించి మాట్లాడుకోపోతున్నాం. మరి ఈ సీజన్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి స్టార్ట్ చేసేద్దామా? ఈ జర్మన్ నెట్ఫ్లిక్స్ సిరీస్ యొక్క ఫైనల్ సీజన్ విండన్ పట్టణంలోని టైం ట్రావెల్ మరియు కుటుంబ రహస్యాల సమస్యలను పూర్తిగా రిజాల్వ్ చేస్తుంది. సీజన్ 3లో 8 ఎపిసోడ్లు ఉన్నాయి మరియు ఇది ఆల్టర్నేట్ వరల్డ్స్, ఆడమ్ వరల్డ్ మరియు ఈవా వరల్డ్ మధ్య యుద్ధాన్ని అన్వేషిస్తుంది. జోనస్, మార్తా, క్లౌడా మరియు ఇతర క్యారెక్టర్స్ టైం లూప్ను బ్రేక్ చేయడానికి చివరి పోరాటం చేస్తారు. సో స్టెప్ బై స్టెప్ ఈ సీజన్ను బ్రేక్ డౌన్ చేద్దాం. విండన్ మరియు ఆల్టర్నేట్ వరల్డ్స్. సీజన్ 3లో విండన్ పట్టణం 2 వేర్వేరు రియాలిటీస్లో కనిపిస్తుంది. ఆడమ్ వరల్డ్ మరియు ఈవా వరల్డ్, ఈ 2 వరల్డ్స్ ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి మరియు టైం ట్రావెల్ ఈ 2 రియాలిటీస్ మధ్య కూడా పనిచేస్తుంది. సీజన్ 1 మరియు సీజన్ 2లో చూసిన 1921, 1953, 1986, 2019, 2020, 2053 టైమ్ లైన్స్తో పాటు ఒక ఒరిజినల్ వరల్డ్ కూడా రివీల్ అవుతుంది. సిగ్మండస్ మరియు అరిట్లక్స్ మధ్య యుద్ధం కథను డ్రైవ్ చేస్తుంది. ప్రధాన క్యారెక్టర్స్: జోనస్ కాన్వాల్డ్ ఆర్ ఆడమ్. ఆడమ్ వరల్డ్లో జోనస్ టైం లూప్ను కంట్రోల్ చేయడానికి ఆడమ్గా మారతాడు. మార్త్ నెల్సన్ లేదా ఈవా వరల్డ్లో మార్త్ టైం లూప్ను కొనసాగించడానికి అరిట్లక్స్ నాయకురాలిగా ఉంటుంది. క్లౌడియా టైడ్మ్యాన్ 2 వరల్డ్స్లోనూ టైం లూప్ను బ్రేక్ చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. నోహా ఈవా వరల్డ్లో యువ నోహా అరిట్లక్స్ కోసం పనిచేస్తాడు. ఎలిజబెత్ డూప్లర్ 2 వరల్డ్స్లో చార్లెట్తో బ్రూట్ స్టాప్ పారాడాక్స్లో ఉంటుంది. హెచ్జి టర్న్హస్ ఒరిజినల్ వరల్డ్లో టైం ట్రావెల్ మిషన్ సృష్టికర్తగా రివీల్ అవుతాడు. ఇక ఎపిసోడ్ 1 చూసినట్లయితే డేజా వూ. సీజన్ 3 ఈవా వరల్డ్లో 2019లో మొదలవుతుంది. అక్కడ జోనస్ లేడు. ఆల్టర్నేట్ మార్తా, మాగ్నస్, ఫ్రాంజిస్కా బర్తోజాలతో గుహల ద్వారా టైం ట్రావెల్ చేస్తుంది. ఆడమ్ వరల్డ్లో జోనస్ 2020 అపోలిక్స్ తర్వాత మార్తా హత్యను డీల్ చేస్తూ ఆల్టర్నేట్ వరల్డ్ గురించి తెలుసుకుంటాడు. 1888లో సిగ్మండస్ ఒక కొత్త టైం మిషన్ డెవలప్ చేస్తుంది. ఈవా వరల్డ్లో మార్తా ఎరిట్లక్స్ కోసం పనిచేస్తూ జోనస్ని టార్గెట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ 2 వరల్డ్స్ మధ్య కనెక్షన్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఎపిసోడ్ 2 ది సర్వైవర్స్. ఆడమ్ వరల్డ్లో జోనస్ క్లౌడియాతో కలిసి టైం లూప్ బ్రేక్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఈవా వరల్డ్లో మార్తా ఎరిట్లక్స్ నాయకురాలు ఈవా నుండి ఆర్డర్స్ తీసుకుంటుంది. 2053లో ఎలిజబెత్ ఈవా వరల్డ్లో ఒక గ్రూప్ను లీడ్ చేస్తుంది. 1986లో హన్నా ఈవా వరల్డ్లో ఎల్రిచ్తో సంబంధం కొనసాగిస్తుంది. క్లౌడియా 2 వరల్డ్స్ ఒక ఒరిజినల్ వరల్డ్ నుండి స్ప్లిట్ అయ్యాయని డిస్కవర్ చేస్తుంది. ఎపిసోడ్ 3 ఆడమ్ అండ్ ఈవా. ఆడమ్ జోనస్ని మ్యానిపులేట్ చేస్తూ ఈవా వరల్డ్ను డిస్ట్రాయ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఈవా వరల్డ్లో మార్త్ జోనస్ని కలుస్తుంది మరియు వారి మధ్య రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. 1954లో ఈవా వరల్డ్లో ఈగోన్ టైడ్మ్యాన్ హన్నాతో సంబంధం పెట్టుకుంటాడు. ఇది స్లీజా అనే కొత్త క్యారెక్టర్కు దారితీస్తుంది. క్లౌడియా ఒరిజినల్ వరల్డ్లో హెచ్జి టర్నస్ టైం మెషిన్ సృష్టించడానికి తెలుసుకుంటుంది. ఎపిసోడ్ 4 ఈవా వరల్డ్లో మార్తా మరియు జోనస్కి ఒక బిడ్డ పుడతారు. అతడు అన్నోన్ అనే మిస్టీరియస్ క్యారెక్టర్గా మారతాడు. అన్నోన్ 2 వరల్డ్స్లోనూ కీలక సంఘటనలను ట్రిగ్గర్ చేస్తాడు. 1986లో క్లౌడియా ఒరిజినల్ వరల్డ్ను రీచ్ చేయడానికి టైం మిషన్ ఉపయోగిస్తుంది. ఆడమ్ వరల్డ్లో జోనస్ మార్తా గర్భవతి అని తెలుసుకొని షాక్ అవుతాడు. ఈ ఎపిసోడ్ 2 వరల్డ్స్ యొక్క ఒరిజిన్ను రివీల్ చేస్తుంది. ఎపిసోడ్ 5 లైఫ్ అండ్ డెత్. ఆడమ్ ఈవా వరల్డ్లోని మార్తాని హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ జోనస్ ఆమెను రక్షిస్తాడు. ఈవా వరల్డ్లో నోహ్ మరియు ఎలిజబెత్ చార్లెట్ యొక్క బ్రూట్ స్టాప్ పారాడాక్స్ను కొనసాగిస్తారు. 2020లో కత్రినా ఈవా వరల్డ్లో అల్రిచ్ని వెతుకుతుంది, కానీ ఈవా ఆమెను హత్య చేస్తుంది. క్లౌడియా ఒరిజినల్ వరల్డ్తో హెచ్జి టర్నస్ యొక్క టైం మిషన్ ఒక ట్రాజెడీ వల్ల సృష్టించబడిందని తెలుసుకుంటుంది. ఎపిసోడ్ 6 లైట్ అండ్ షాడో. ఆడమ్ వరల్డ్లో జోనస్ మరియు మార్తా టైం లూప్ను బ్రేక్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈవా లూప్ను కొనసాగించడానికి అన్నోన్ని ఉపయోగిస్తుంది. 2053లో ఎలిజబెత్ ఈవా వరల్డ్లోని పోర్టల్ను రీఓపెన్ చేస్తుంది. క్లౌడియా జోనస్కి ఒరిజినల్ వరల్డ్లోని కీలక సంఘటన హెచ్జి టర్నస్ కుటుంబం ట్రాజెడీ గురించి చెప్పి లూప్ను బ్రేక్ చేయడానికి గైడ్ చేస్తుంది. ఎపిసోడ్ 7 బిట్వీన్ ది టైమ్.
జోనస్ మరియు మార్తా ఒరిజినల్ వరల్డ్లో 1971కి టైం ట్రావెల్ చేస్తారు. అక్కడ హెచ్జి టర్నర్స్ టైం మిషన్ సృష్టించే ముందు ఉంటాడు. ఈవా వరల్డ్లో అన్నోన్ 2 వరల్డ్స్లోనూ కీలక కుటుంబాలను సృష్టిస్తాడు. యాడమ్ ఈవాని ఎదిరిస్తాడు, కానీ ఆమె లూప్ను కొనసాగించడానికి తన్ను తాను త్యాగం చేస్తుంది. ఈ ఎపిసోడ్ 2 వరల్డ్స్ ఒక క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్లో ఉన్నాయని రివీల్ చేస్తుంది. ఎపిసోడ్ 8 పారడైజ్. ఫైనల్ ఎపిసోడ్లో జోనస్ మరియు మార్తా ఒరిజినల్ వరల్డ్లో 1971కి వెళ్ళి హెచ్జి టర్నర్స్ యొక్క కుటుంబం కార్ యాక్సిడెంట్లో చనిపోకుండా ఆపుతారు. ఈ ట్రాజెడీ టైం మిషన్ సృష్టికి కారణం కాబట్టి దాన్ని ఆపడం వల్ల యాడమ్ మరియు ఈవా వరల్డ్స్ అదృశ్యమవుతాయి. 2 వరల్డ్స్లోని క్యారెక్టర్స్ జోనస్, మార్తా, అల్రిచ్, చారులెట్ ఎగ్జిట్ కాకుండా పోతారు. ఒరిజినల్ వరల్డ్లో హన్నా, రిజైనా, క్యాట్రీనా, పీటర్ మాత్రమే సర్వైవ్ చేస్తారు మరియు హన్నా తన బిడ్డకు జోనస్ అని పేరు పెడుతుంది. సిరీస్ ఒక హ్యాపీ ఎండింగ్తో ముగుస్తుంది. టైం ట్రావెల్ మెకానిక్స్. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. యాడమ్ మరియు ఈవా వరల్డ్స్ ఒకే సంఘటన నుండి స్ప్లిట్ అయ్యాయి. ఒరిజినల్ వరల్డ్ టైం ట్రావెల్ లేని ఒక సింగిల్ రియాలిటీ. హెచ్జి టర్నర్స్ టైం మిషన్ సృష్టించడం వల్ల 2 వరల్డ్స్ ఏర్పడ్డాయి. టైం మిషన్ గుహలు, డివైజెస్ మరియు న్యూక్లియర్ ప్లాంట్లోని పోర్టల్స్ 2 వరల్డ్స్ మధ్య ట్రావెల్ను ఎనేబుల్ చేస్తాయి. డిటర్మినిజం. లూప్లో అన్నీ ఫిక్స్డ్ అయినప్పటికీ క్లౌడియా ఒక లూప్ హోల్ కనుగొంటుంది. త్యాగం. జోనస్ మరియు మార్తా తమ ఎగ్జిస్టెన్స్ను త్యాగం చేసి లూప్ను బ్రేక్ చేస్తారు. ఫేట్ వర్సెస్ ఫ్రీ విల్. క్లౌడియా ఫేట్ను బ్రేక్ చేయటం సాధ్యమని నిరూపిస్తుంది. లవ్ అండ్ లాస్. జోనస్ మరియు మార్తా యొక్క రిలేషన్షిప్ 2 వరల్డ్స్లో ట్రాజిక్గా ఉంటుంది. ఒరిజిన్. అన్ని సంఘటనలు ఒక సింగిల్ ట్రాజెడీ నుంచి పుట్టాయని రివీల్ అవుతుంది. ముగింపు. డార్క్ సీజన్ 3 టైం ట్రావెల్ మరియు ఆల్టర్నేట్ వరల్డ్స్ యొక్క క్లిష్టమైన కథను ఒక సంతృప్తికరమైన ముగింపుతో క్లోజ్ చేస్తుంది. జోనస్ మరియు మార్తా యొక్క త్యాగం, క్లౌడియా యొక్క జ్ఞానం మరియు ఒరిజినల్ వరల్డ్ యొక్క రివీల్ ఈ సిరీస్ను మాస్టర్ పీస్గా చేస్తాయి. విండన్ యొక్క రహస్యాలు అన్నీ బయటపడ్డాయి మరియు సిరీస్ ఒక ఎమోషనల్ ఎండింగ్తో ముగుస్తుంది. మరి మీకు ఈ సీజన్స్ నచ్చాయా? ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా? ఏదైనా సీన్ లేదా క్యారెక్టర్ గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలా? కామెంట్స్లో చెప్పండి. మరియు ఈ వీడియోను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.